హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అయితే నేను క్యాలీఫ్లవర్ కర్రీ చేస్తున్నా. ఇదో క్యాలీఫ్లవర్, దిస్ ఈజ్ అ క్యాలీఫ్లవర్ పువ్వులు అనమాట. క్యాలీఫ్లవర్ కూర. దీన్ని ఎట్లా చేసుకోవాలంటే ఫస్ట్ మనం పువ్వు ఉంటుంది కదా, పువ్వునైతే మనం మొత్తం ఇట్లా పువ్వులు విడివిడిగా చించుకొని వాటిని అయితే సాల్ట్ వేసి ఉడకబెట్టుకోవాలన్నమాట. ఒక 10 మినిట్స్ అట్లా 10-15 మినిట్స్ అనుకో ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకోవడం వల్ల ఎందుకు ఉడకబెట్టుకోవడం అంటే దానిలో సన్నగా ఏమన్నా పురుగులు ఉన్నా చచ్చిపోతాయి అన్నమాట. నువ్వు ఊరికే కాలీఫ్లవర్కి మందులు పెస్టిసైడ్ కొట్టి ఏమంటే మనం అది ఒక కూర ఒక రోజు తినాలి కాబట్టి మనం కొంటున్నాము. కాకపోతే మొత్తం పురుగు నివారించడానికి పెస్టిసైడ్ కొడతారు కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇట్లా పువ్వులుగా విడివిడిగా చేసుకొని ఒక గిన్నెలో నీళ్ళు వేసుకొని వీటిని పోసుకొని కొంచెం ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకోవాలన్నమాట. నేనైతే ఒక 15 మినిట్స్ దాకా పెట్టిన. చూడండి ఇవి పువ్వులు ఎలా ఉన్నాయో పెట్టిన. దీంట్లోనూ మనం దగ్గరికి ఎగ్ కర్రీ లాగా చేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది ఇది. ఇగో పువ్వు అయితే చూడు ఎంత బాగుంది. ఇదన్నమాట. పెస్టిసైడ్ వాడతారు కాబట్టి మనము ఆ పెస్టిసైడ్ వల్ల మందుల స్మెల్ అది ఇది అంతా పోతుంది. ఒక 10-15 మినిట్స్ పెట్టుకుంటే మంచిదన్నమాట. దీన్ని మనం మంచిగా దగ్గరికి కర్రీ చేసుకోవాలన్నమాట. చాలామంది బెంగాలీస్ ఏం చేస్తారంటే ఈ పువ్వు కూరలో ఏం చేస్తారంటే వాళ్ళు ఆలుగడ్డ వేసి వండుతారు. ఆలుగడ్డ టమాటా వేసి వండుతారు. అంటే ఇంట్లో జనాలను బట్టి క్వాంటిటీని బట్టి ముందైతే ఆయిల్ వేసుకుంటున్నా. కొంచెం దగ్గరికి చేసుకోవాలి కాబట్టి మంచిగా కర్రీ దగ్గరికి ఫ్రై లాగా చేసుకోవాలి కాబట్టి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుంది. ఎక్కువనే వేసుకున్నా. బెంగాలీస్ ఏం చేశారంటే వీటిని పువ్వుతో పాటు టమాటాలు తర్వాత ఆలుగడ్డలు వేసి వండుతారు అన్నమాట. కూర ఇది ఫేమస్. వాళ్ళు ఎక్కువ తింటారు. క్యాబేజీ కానీ కాలీఫ్లవర్ కానీ ఎక్కువ తింటారు వాళ్ళంతా మనం తినలేము. ఆయిల్ అయితే పోసిన కనిపిస్తుంది కదా. ఆయిల్ అయితే ఎక్కువనే వేసుకున్నా. ఎందుకంటే మంచిగా దగ్గరికి చేసుకోవాలన్నమాట. బాగుంటుంది. ఉల్లిగడ్డలు అయితే వేస్తున్నాను. నేను టమాటా కానీ ఆలుగడ్డ కానీ ఏమీ వాడను. ఎందుకంటే మాకు కొంచెమే కూర సరిపోతుంది. ఎక్కువ క్వాంటిటీలో ఎక్కువ మంది ఉంటే ఇంట్లో ఎక్కువ మెంబర్స్ ఉంటే సర్ది రావడానికి సరిపోవడానికి టమాటాలు ప్లస్ ఆలుగడ్డలు అవి వాడతారనమాట. దీంట్లో ఉడకబెట్టిన ఆలుగడ్డలు ఒక 2 టమాటాలు అట్లా కూడా వేసుకొని చేసుకోవచ్చు అనమాట. సో మనకు అంత అవసరం లేదు కాబట్టి దీన్నే మనం ఎగ్ కర్రీ లాగా దగ్గరికి ఫ్రై చేసుకుంటాం అన్నమాట. దగ్గరికి వండినప్పుడు అది మంచిగా టేస్ట్ అయితే బాగుంటుంది. కానీ ఎందుకైనా మంచిదని ముందైతే ఉడకబెట్టుకోవడం మంచిది. దీనిలో అయితే ఇప్పుడు నేను లిటిల్ పిటిల్ అల్లం వెల్లిగడ్డ జింజర్ పేస్ట్ సరిపోయినంత తగినంత పువ్వు ఎంత క్వాంటిటీ ఉంటే అంత క్వాంటిటీ దానికి సరిపోయినంత ఫ్రెష్ అల్లం కాబట్టి స్మెల్ మంచిగా వస్తుంది. అల్లం ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి ఫ్రెష్గా వేసుకుంటాం కాబట్టి స్మెల్ అనేది కమ్మగా వస్తుంది అన్నమాట. పసుపు, టమాటా ఏ కూరలైనా వేసుకోవచ్చు కానీ టమాటా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కూర అనేది రుచికి తగినట్టు చప్పబడిపోతుంది కూర.
కూర అనేది చప్పదనం వస్తుంది కాబట్టి నేను చాలా వరకు మొత్తానికి ఒక 90% టమాటా అయితే వాడను. ఎప్పుడో ఒకసారి పప్పులో టమాటా చట్నీలో చారు చేసుకోవడం అట్లా అలాగే అనమాట. కూరలు అయితే వాడను. ఉడకబెట్టి పెట్టుకున్న కాలీఫ్లవర్ని అందులో వేసిన అనమాట. టేస్ట్ బాగుంటుంది కదా. ఎక్కువ మన సైడ్ అలవాటు అయితే లేదు, ఎక్కువ తినలేదు కూడా. ఇంకొంచెం పువ్వు ఉంది, కట్ చేసుకున్నా, పువ్వుతో కూడా వేసుకుంటా. ఈ బెంగాలీ వాళ్ళు, బీహారీ వాళ్ళు, వీళ్ళు టోటల్గా తినే ఫుడ్డే ఇదన్నమాట. వాళ్ళు పువ్వు, ఆలుగడ్డ, క్యాబేజీ ఇవి ఎక్కువ తింటారు వాళ్ళు. ఎందుకో మరి వాళ్ళకు అక్కడ అందుబాటులో దొరుకుతారో మరి వాళ్ళ ఫుడ్ అలవాటే అదేమో తెలియదు, కానీ విచిత్రంగా విపరీతంగా తింటుంటారు అన్నమాట. ఇది ఈ క్యాలీఫ్లవరు, తర్వాత క్యాబేజీ, ఆలు, టమాటో ఎక్కువ యూజ్ చేస్తారన్నమాట వాళ్ళు. ఒకసారి చూపిస్తా ఎట్లా ఉందో చూడండి. ఆల్రెడీ నేను ఉడకపెట్టి పెట్టినా కాబట్టి ఎక్కువ టైం ఏం తీసుకోదు. ఒక 10 minutes సరిపోయినంత సాల్ట్ వేసేస్తున్నా. ఫస్ట్ మనం ముందుగానే సాల్ట్ వేసుకుంటే అది తొందరగా మగ్గిపోతుంది అన్నమాట. ఏ కూర అయినా కూడా ముందే సాల్ట్ వేసుకుంటే తొందరగా మెత్తబడిపోతుంది. అందులో కారం సరిపోయినంత కారం ఇది కలిపి కింద మీద కలిపి పెట్టి సిమ్లో పెట్టి ఒక 5 to 10 minutes ఉడికించుకుంటే సరిపోతుంది. ఉడికిన తర్వాత గరం మసాలా వేసి దించుకోవడం. సింపుల్గా ఉంటుంది, ప్రాసెస్ ఏం పెద్ద ఏమి ఉండదు, టేస్ట్ కూడా బాగుంటుంది. కాకపోతే ఇందులో టమాటా అవి ఇవి యాడ్ చేయకూడదు. టమాటా యాడ్ చేస్తే తక్కువ వస్తుంది కూర అనేది సమాధానం పోతుంది. నేనైతే ఏం వేయను. ఇప్పుడు చూడండి, ఒకసారి చూపిస్తే ఎట్లా అయిందో. యాక్చువల్గా ఏమైందంటే మాది కలర్ ఉంది కారం, కానీ కారం లేదు. కారం పొడి కలర్ ఉంది కానీ కారం లేదు. వేసినందుకు చూడండి ఎంత రెడ్గా కనబడుతుందో. ఇది అంత ఎర్రగా ఉంది కానీ కారం ఏం లేదు. జస్ట్ కలర్ ఉంటుంది కానీ అంత కారం ఏం లేదు. అర్థమైంది అనుకుంటా. కలరు ఎర్రగా ఉన్నాయి మిరపకాయలు పొడి కూడా ఎర్రగా ఉంది. రెడ్ ఎక్కువ అనిపిస్తుంది. చూసాము ఎంత కారం ఉందో ఏమో అని అనుకుంటాం, కానీ అంత కారం ఏం లేదన్నమాట. సప్పగానే ఉంటుంది. కలర్ ఉంది కానీ కారం లేదు. అదే అన్నమాట. ఇది చపాతీలకు, రొట్టెలకు, అన్నాలకు, దేంట్లకైనా చాలా బాగుంటుంది అన్నమాట. మంచి కమ్మ ఉంటుంది. కాకపోతే వాటర్ వేయకూడదు. వాటర్ వేస్తే కూడా అంత టేస్ట్ అనేది పోతుంది. వాటర్ వేయకూడదు, అందుకనే నూనె ఎక్కువ వేసుకున్నాను అనమాట. వాటర్ వేయకూడదు, టమాటా కూడా వేయకూడదు. చూసిండ్రా ఎట్లా అయిందో. ఆల్మోస్ట్ ఇంకొక 2-3 minutes. సేమ్ మన ఎగ్ కర్రీ ఫ్లేవర్ అనిపిస్తుంటుంది.
బాగుంటుంది. ఇది ఇవాళ నా స్పెషల్ వంట అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు అది టేస్ట్ ఎట్లా ఉంటుందో మీరు కూడా ఒకసారి వండుకొని తిని నాకు కామెంట్లో చెప్పండి. దీన్ని అయితే మూత పెట్టేస్తాం, మగ్గుతుంది. మగ్గిన తర్వాత ఒక 2-3 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడకనిచ్చుకుంటే అయిపోతుంది. మూత పెట్టేస్తా. గుమ్మగుమ్మలాడే కాలీఫ్లవర్ కూర రెడీ. బాయ్.